ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 బుధవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 బుధవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 బుధవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఏడుస్తున్నావా? కన్నీళ్ళు కారుస్తున్నావా? ఎవరికి చెప్పలేక ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? నీ దుఃఖాన్ని దేవుడు చూశాడు. ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో నిరుత్సాహంతో నువ్వు హెల్త్ గురించి కానీ, లేకపోతే జాబు గురించి కానీ, బ్రతుకుదు గురించి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ స్ట్రగుల్ గురించి, లేకపోతే పిల్లల గురించి దేనికోసం మనసు చెదిరిపోయి ఏడుస్తున్నావో, నీవు కన్నీళ్ళు విడుచుట దేవుడు చూశాడట. అద్భుతమైన మాట ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. ఇంకేడవకు, నీకు న్యాయం దేవుడు చేస్తున్నాడు. న్యాయము చేసేవాడు ఒకడున్నాడు, నీకు భయపడద్దు. ఎంత మంచి మాట అంటే, నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆమెన్. అంతే, ఆయన బాగు చేయటం మొదలుపెట్టాడు. ఏడ్చావు. నిజంగా నీ కన్నీళ్ళు ఎవరికి చూపించుకోలేకపోతున్నావు, ఎవరికి కనబడకుండా దాచుకుంటున్నావు. నీ హృదయం, నీ గుండె నిండా ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో అవన్నీ యేసయ్య చూశారు. నీకు ఆ కన్నీళ్ళు కలిగి ఉండే బాధ, దాన్ని కన్నీళ్లను ముత్యాలుగా మార్చేస్తున్నాడు ఆయన. నీ కన్నీళ్ళు ముత్యాలుగా మారిపోతున్నాయి. ఆ ముత్యాల సాక్ష్యంతో ఎలుగెత్తి ప్రభుని గణపరచబోతూ ఉన్నావు. శుభకార్యం జరగబోతూ ఉంది. ఏడవకు. శుభకార్యం దేవుడు తలపెట్టాడు. అందరూ నీ ఇంటికి వస్తారు. నీ పాదాల దగ్గరికే ఆశీర్వాదం వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని అన్నాడు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం రండి. పరిశుద్ధ వాక్యంలోకి వెళ్తే మీకు ఈరోజు ఒక ఉన్నతమైన మాట చెప్పటానికి ప్రభు నన్ను నడిపించారు. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో యోవేలు గ్రంథంలోకి రండి. దేవుడు ఈ దినము ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమి అందజేయాలో ఆయన నాకు ఒక సందేశాన్ని ఇచ్చారు. అది నేను మీ మధ్యకి పట్టుకొచ్చాను. నేను ఒక పోస్ట్ మ్యాన్ అనమాట. నేను పోస్ట్ మ్యాన్. ఆయన ఇచ్చిన ఉత్తరం మీకు పట్టుకొచ్చాను మీ ప్రాంతానికి. మీకు ఆ ఉత్తరంలో ఏమి రాశాడో చూసుకోండి. మిమ్మల్ని ప్రేమించిన మీ తండ్రి, నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు బాధపడుతున్నావు, ఒంటరి అయిపోయాను, నాకు ఏ దారి లేదు, పరిస్థితి ఇట్లాగ అయిపోయింది, బిజినెస్ ఇలాగ అయిపోయింది, జాబ్ అలాగ అయిపోయింది, పంట అలాగ అయిపోయింది, భర్త ఇలాగ అయిపోయాడు, భార్య ఇలాగ అయిపోయింది, పిల్లలాగ, ఇక నీకు జవాబు లేని ప్రశ్నగా మారిపోయిన అన్నిటికీ క్రీస్తు నీకు జవాబు పంపించి ఉన్నారు. ఆమేన్. యోవేలు గ్రంథంలోకి వెళ్తే, పరిశుద్ధ గ్రంథంలో యోవేలు గ్రంథము పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తున్న గొప్ప మాట. 3వ అధ్యాయము జోయల్, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదువుకుందాం. సియోను జనులారా,
ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో అందరూ అండర్లైన్ చేసుకోండి. ఆశీర్వాదాలు పడిపోతున్నాయి మన మీద. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును. మొదటి ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి, కొట్లు ధాన్యముతో నిండును. రెండోది కొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లి పారును. మీరు బాగా గమనించండి, మీరు కడుపారా తిని తృప్తి పొంది చూడండి, మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఎంత గొప్ప జవాబు చూడండి. అలాగా 26వ వచనం కూడా చూసుకోండి. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడును నేనే అనియు, నేనే దేవుడని యెహోవా నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందరు. ఆమేన్. ఇంత పెద్ద జవాబు పంపిన దేవునికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి వందనాలు దేవా, వందనాలు దేవా, వందనాలు యేసయ్యా అని చెప్పాలి. గట్టిగా చెప్పండి, వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, నువ్వు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు. ప్రియులరా, మనము చాలా విషయాల్లో సిగ్గుపడిపోతున్నాం. కొన్ని సమయాల్లో సిగ్గు ఎలా సిగ్గుపడతామంటే వస్త్రాలు ధరించుకోలేని సిగ్గు వేరుగా ఉంటుంది, వస్త్రాలు ధరించుకున్నా కూడా సిగ్గుపడేది ఉంటుంది. వస్త్రహీనుడైనప్పుడు మనకున్నటువంటి సిగ్గది, ఆ సిగ్గు వేరు. కానీ ఇప్పుడు అందరికీ వస్త్రాలు ఉన్నాయి, మంచి వస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం సిగ్గుపరచబట్టం. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే వారికి మనం ఒక మాట చెప్తాం, పలానా సమయానికి మీకు మీ అప్పు తీర్చేస్తాం, మీరు ఇచ్చింది తిరిగి ఇచ్చేస్తాం. ఆ సమయానికి ఇవ్వలేకపోతున్నాం, రాకపోవటం, సమయానికి డబ్బులు లేక మళ్ళీ వారు వచ్చి మనల్ని అడిగినప్పుడు మనం చెప్పలేము అనమాట. అయ్యో వస్తాయనుకున్నానండి, రాలేదు, మళ్ళా ఒక 10 రోజుల్లో మీకు ఏర్పాటు చేస్తాను. మళ్ళీ సెకండ్ టైము అప్పులు వాడు వస్తాడు, లేకపోతే మనం ఇవ్వాల్సిన వారు వస్తారు, ఏమి ఇవ్వాలో అది అడుగుతారు. అయ్యో మీకు ఇవ్వాలనుకున్నాం, నాకు ఇంకా అందలేదు అంటే అప్పుడు అంటాడు, ఎన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు నాకు ఈ వాయిదాలు వేస్తావు? లేదని అప్పుడు మనం చేతులు పట్టుకుంటాం. వాళ్ళే చేతులు పట్టుకుని దండం పెట్టి ఇలాగా ఈ ఒక్కసారి ఇంకొక 10-15 రోజుల్లో ఏదో ఒకటి చేసి తలో తోకో తాకట్లెట్టి నీకు నేను ఇస్తాను, ఏమన్నొద్దంటే సరే వెళ్ళిపోతాడు. 3వసారి కూడా వచ్చినప్పుడు మనం ఆ అప్పు వానికి ఇవ్వకపోతే ఆ మనుషుడు అంటాడు, బుద్ధి లేదా? ఆ మనుషుడు వస్తున్నాడంటేనే, ఆ మనుషుడు ఫోన్ చేస్తేనే ఒక రకమైన సిగ్గు వచ్చేస్తుంది మనకి. అయ్యో మనం ఇవ్వలేకపోతున్నాం, మనం చేయలేకపోతున్నాం. అప్పుడు వస్తుంది నిజమైన ఏడుపు. ఆ మనుషుడిని చూస్తే, ఆ మనుషుడు ఫోన్ వచ్చిన ఒక భయంకరమైనటువంటి గుండె పగిలిపోయినట్టు ఉంటుంది. అయ్యో ఎలా చెప్పాలి? ఫస్ట్ సారి అంటే నేను చెప్పగలిగాను, కానీ 2వసారి నేను చెప్పలేకపోతున్నాను. 3వసారి ఆ మనుషుడి ముఖం చూసి నేను వాయిదా చెప్పలేను, ఆ మనిషితో నేను సమాధానం చెప్పలేను. ఇలా చెప్పలేని స్థితి కంటే చచ్చిపోతే మేలు, దూరంగా వెళ్ళిపోతే మేలు. ఏమో ఏదో ఒకటి వస్తుంది, తీరుద్దాం, ఇచ్చేద్దాం అని అనుకుని నా ప్రయత్నం నేను ఎన్నో చేస్తున్నాను, ఎక్కడ అప్పు పుట్టట్లేదు. పంట ఏమో ఇలా నాశనం అయిపోయింది, షావుకారుని అడిగితే డబ్బులు ఇవ్వట్లేదు. ఏటు చూసినా దారులన్నీ కూడా స్టక్ అయిపోయినాయి, ఏ దారి లేదని
వేదనతో సిగ్గుపడిపోతున్న సమాజములారా, జనులారా, మీ అందరికీ దేవుడిస్తున్న గొప్ప సమాధానము, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. ఆమేనని చెప్తూ 7 మార్లు ఆమేనని చెప్పి చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభును స్తుతించండి. మీ పంట తినివేసిన పురుగులను దేవుడు దూరము చేసి మరలా మీ పంట సమృద్ధిగా పండులాగున ఆయన మహాద్వారము తెరవజేస్తా ఉన్నాడు. మీ చేతుల కష్టార్జితము దీవెనగా నిలబడినట్లుగా ఇక ఏ పురుగులు, ఏ దోమలు, ఏ విధమైనటువంటి రోగాలు మీ కష్టార్జితాన్ని తిరివేయకుండా దేవుడు దానికి దూరము చేస్తా ఉన్నాడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరలోకము నుండి ఈ దినము దేవుడు నీకు ఇచ్చిన జవాబు, ఉత్తరము, నీవు సిగ్గుపడవని చెప్పాడు. ఎలాగుంటే సిగ్గుపడవు అన్నాడంటే, నీవు ఆయన బిడ్డగా ఉంటే. ఆమేన్. నా జనులు నా స్వరము వింటారు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాపరి ఎలాగెళ్తే గొర్రెలన్నీ ఎలాగ నడుస్తాయి. నీవు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నావా? క్రీస్తు వైపు చూచి నడవగలుగుతున్నావా? యేసుని దేవునిగా నువ్వు అంగీకరించి యేసు క్రీస్తు ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించగలిగితే ఇక మీదట ఎప్పటికీ నువ్వు సిగ్గునొందవు. ఆమేన్. ఇక్కడ గొప్ప మాట ఒకటి ఉంది చూడండి. నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, ఏంటి ఈ మిడతలను ఎవరు పంపించారు చూడండి. నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులు అను నా మహాసైన్యము. అది కూడా ఆయన సైన్యమేనట. ఓ పురుగులారా, ఓ పురుగు సమాజమా, ఇలా రండి అంటే దేవుడి దగ్గరికి వెళ్తాయట వాటిపైన లీడర్లు అందరూ. అదిగో పలానా ప్రాంతం వారు కొంచెం నాకు విరోధమైన పనులు చేస్తున్నారు, వారి మీద ఒక దులుపు రండి అంటే అప్పుడు మన పంట మీదకి పురుగులన్నీ వచ్చేస్తాయి. మీకు ఒకటి తెలుసా, మీ చేనుకి పురుగెడితే మందు కొడితే పోతుందో పోదో కానీ ప్రార్థన చేస్తే పోతుంది. ఆమేన్. మాకు వరి వ్యవసాయం ఉంది. మా నాన్నగారు నన్ను కూడా తీసుకెళ్ళేవారు. నా తండ్రికి నేనంటే చాలా ఇష్టం, అంటే నన్ను కూడా తీసుకెళ్తూ ఉంటాడు ఎక్కువ. చిన్నప్పటి నుంచి పొలం తీసుకెళ్ళేవాడు. ఒకరోజు మంచిగా చేను పొట్ట మీద ఉండి ఈనే దశలోకి వచ్చింది. ఈయనతో ఉందనమాట. ఈయనతో ఉన్నప్పుడు నా తండ్రి చెప్పారు, బాబా ఇది ఈయనతో ఉంటుంది, ఇప్పుడు బలం మీద ఉంది కదా, పాలు వేసుకుంటుంది, అప్పుడు అది డ్రై అయినప్పుడు ధాన్యం గింజ అవుతుంది, ఇలాగున్న ఎన్నో పాలు వేసుకున్నాక బరువు అయ్యి ఇలా దిగుతుంది అని చెప్పాడు. ఈ సంవత్సరం మంచి పంట పండుతుంది చిన్న అన్నారు. మళ్ళీ 6 రోజుల తర్వాత మేము వెళ్ళాం. చక్కగా అదంతా పాలు వేసుకుని ఆ ధాన్యం గింజలు తయారయ్యి పంట తయారవుతున్న సమయంలో నాన్న ఇలా చూస్తే చేను నిండా దోమ పట్టేసింది, పసర పురుగు పట్టేసింది. పసర పురుగు పడితే ఒక్కసారే నాన్న కుప్పకూలిపోయినట్టు అయిపోయింది ఆయనకి. ఇది అయ్యో అని మనసు పాడయ్యి, నేనున్నాను అక్కడ, బాబా పురుగు పట్టేసింది చిన్న, ఈ పురుగు ఏం చేస్తుంటే ఈ పాలు, ఈ దుబ్బులో ఉన్నటువంటి పాలు గింజలోకి వెళ్లకుండా అది తాగేస్తుంది బాబా, ఆకులో ఉన్న పసరు లాగేసుకుంటుంది బలం, పంట పాడైపోతుంది అని చెప్పి, మరి ఇప్పుడు ఏం చేస్తారు నాన్న అన్నాను. నాన్నన్నారు, బాబా మనం ప్రార్థన చేయాలి. ఏమన్నారైనా, ప్రార్థన చేస్తే ఈ దోమ పోతుంది. నేనన్నాను, ప్రార్థన చేస్తే దోమ ఎందుకు పోతుంది అన్నాను. ఏమో మనం ఏదైనా దేవునికి విరోధంగా ఏదైనా చేసామేమో బాబా, అది మనం దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టామనుకో, ఈ పురుగులు ఈ దోమలన్నీ దేవుని మాట వింటాయి అన్నాడు ఆయన.
అటువంటి స్టాండర్డ్లో ఉన్న మనుషుడు నా తండ్రి. ఆమెన్. అప్పుడు ఆ చైన్ దగ్గర ఆయన భుజం మీద టవల్ ఉండేది, ఎప్పుడు ఒక ఎర్ర టవల్ ఒకటి ఉండేది. ఆ టవల్ అలాగ వేసి మోకరించాడు. నేను కూడా ఆయన పక్కన మోకరించాను. నాన్న చేసిన ప్రార్థన ఈ రోజుకి నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంటుంది. బాబు, మరి చాలా పెట్టుబడి పెట్టాము బాబు, వ్యవసాయం పండింది, చేతికి వచ్చే సమయంలో పురుగు వచ్చింది ప్రభువా. మరి ఈ పురుగులు నువ్వు చెబితేనే వస్తాయి, ఈ పురుగులు నువ్వు చెబితేనే వెళ్ళిపోతాయి. ఏమన్నాడు ఆయన? ఈ పసర పురుగు ఇవన్నీ నువ్వు చెబితేనే వస్తాయి. ఇక్కడ ఎక్కడ రాశాడు? యోవేలు రాశాడు కదా. అప్పుడు నాకు ఈ బైబిల్ అంత తెలియదు. నాన్న చెప్పినప్పుడు అనుకున్నాను, ఇక్కడ ఏమంటున్నాడు? నేను పంపిన మిడతలు. ఆయన పంపుతాడు మిడతల్ని. నీ ప్రవర్తన బాగోపోతే నీ ఇంటి మీదకి, నీ పొలం మీదకి, నీ పిల్లల మీదకి, నీ కష్టార్జితం మీదకి మొత్తం ఈ మిడతలు, ఇంకా గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం అంట. ఆ మహాసైన్యం అంతా రెడీగా ఉంటుంది. ఎవరు, ఏ సమాజము, ఏ ప్రాంతము దేవునికి విరోధముగా జీవిస్తారో వారి మీదకి వెళ్ళమంటాడు. ఎప్పుడైతే ఆ పురుగులు వచ్చి తినేస్తున్నాయో అక్కడ కరువు వచ్చి ప్రజలు దేవుడా కరువు వచ్చిందని ఏడుస్తూ ఉంటే, అప్పుడు ఎవరు చేసిన పాపాలు వారు ఒప్పుకున్నప్పుడు మరలా ఆయన జాలిపడి ఆ సైన్యమును పక్కకు పెట్టి మరలా దీవెన, తొలకరి వర్షము నీ భూమి మీద పడి మళ్ళీ కొత్త పంట, పాడవుతున్న నీ పంట మరలా తిరిగి దీవెనగా గెలలుగా వస్తుంది. నీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి టవల్ వేసుకున్నారు, మోకరించారు. నాన్న చేసిన ప్రార్థన, ప్రభువా ఈ పురుగులను మీరు పంపించేయండి, ఇదంతా దోమ పట్టేసింది, పాడైపోతుంది బాబు, చాలా పెట్టుబడి పెట్టాం అని ప్రార్థన చేస్తున్నాడు నాన్న. ఏసునామములు అడుగుచున్నాము తండ్రి అన్నాడు లాస్ట్లో. మళ్ళీ వచ్చేసి ఆ దోవను చంపటానికి, పురుగును చంపటానికి ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేసి ఆ మందు కొట్టే వాళ్ళని రమ్మన్నారు, ఆ స్ప్రే చేసే వాళ్ళని రమ్మన్నారు. వారందరూ వెళ్ళి చేను కొట్టుని కూర్చున్నారు. మా నాన్నగారు నేను మళ్ళీ వెళ్ళాం. ఉదయాన్నే వెళ్ళి వాడు ఆ డెమక్ర అనేది అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు కొడదామని. చేనులో ఎంత దోమ ఉందా అని చూస్తే చేనులో దోమ లేదు. నాది ఇప్పుడు మీకు బోధించే నేను చిన్ననాటి నుండి ఇలాంటి అద్భుతాలు, వాక్య నెరవేర్పులు నా కళ్ళతో నేను చూసాను, చెవులు తిన్నాను కనుక నా విశ్వాసము బంగారముగా మార్చుకున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. మీరు కూడా బాగా గమనించండి. దేవునికి విరోధంగా ఏదైనా చేశారేమో, నువ్వు దేవునికి విరోధంగా చేసినప్పుడు నువ్వు దేవుని బిడ్డవో నువ్వు. మా నాన్నగారు అనేవారు, మీరు ఎక్కడికైనా సినిమాకి వెళ్ళినట్టు కానీ డ్రామాకి వెళ్ళినట్టు తెలిసిందా, మీరు నా పిల్లల కారన్నాడంతే. ఊర్లో పిల్లలందరూ సినిమాలకు వెళ్తుంటే, మీరు ఏదైనా చేస్తే దేవుని ఆత్మ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అన్నాడు ఆయన. పిల్లలు మీరు సరిలేకపోతే, పిల్లలు సరిలేకపోవటం వల్ల దేవుడు ఆత్మ ఏలీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది బైబిల్లో. మీరు సినిమాలకు వెళ్ళినా, చెడ్డ పనులు చేసినా, బూతులు మాట్లాడినా, అబద్ధాలు పలికినా దేవుని ఆత్మ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. నేను పిలువబడ్డాను, మనం ఆ పని కొరకు సిద్ధపడ్డాం అని చెప్పిన మాటలు ఆ రోజు అందరూ చుట్టకాలుస్తున్నారు సిగరెట్లు. నేను ఇలా పట్టుకున్న వెంటనే నా తండ్రి మాట గుర్తొచ్చింది. నేను ఇది అన్నాను, ఇది కూడా నేను ముట్టుకోదలుచుకోలేదంటే. అంటే మా నాన్నగారి దగ్గర నుంచి దేవుడు వెళ్ళిపోతాడంటే అన్నాను. దేవుడు ఎప్పుడు కూడా అంటే ఆ మాటలు ఏం చేస్తాయంటే మనల్ని ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి నడిపిస్తాయి. ఆమెన్. కఠినముగా పచ్చం చేస్తే రోగం అనేది ఇంక రాదు మనకి. ప్రియులరా, అప్పుడు అనుకున్నాను, మనం చెడ్డ పనులు చేస్తే నాన్న ఇంట్లో ఉండొద్దు అన్నారు. అమ్మో, మనం బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, దొంగతనాలు చేయకూడదు, దేవుని పరిచర్య పాడైపోతుందేమో. మా నాన్నగారు అనేవారు, మీరు సినిమాలకు వెళ్ళినా, షికార్లకు వెళ్ళినా, ఎవరైనా మీ పిల్లల్ని అక్కడ చూసాం,
ఇలా మాట్లాడారని నా చెవిలో పడితే నేను సువార్త చెప్పలేను, నన్ను దేవుడు వదిలేస్తాడేమో అని భయం. అలాంటి పునాదులు నా తండ్రి పెంచటం, ఆ భయం వల్ల ఏంటంటే నా తండ్రికి నేను కొడుకుగా బ్రతకాలి అనే దాంతో ఓహో తెలిసినప్పటి నుంచి ప్రియులరా ఈ రోజు వరకు నా తండ్రి మాటకి నేను గౌరవిస్తూనే ఉన్నాం మేము. ఆమేన్. ఎందుకంటే ఆయన వదిలేస్తాడు. మనం ఆయన బిడ్డలం కాకుండా పోతే ఆశీర్వాదాలు పోతాయి. మమ్మల్ని పెంచినప్పుడే ఆయన ఆ రీతిగా పెంచటం వల్ల నా తండ్రికి నేను బిడ్డగా శాశ్వత కాలం నిజమైన ప్రేమతో ఉన్నాను. ప్రియులరా, ఒక లోక సంబంధమైన తండ్రి పెట్టిన కట్టుబాటులకు లోబడితే మనం కుటుంబంగా ఎలాగ ఉంటామో, ఆ పరమ తండ్రి పెట్టిన నిబంధనలకి మీరందరూ కట్టుబడి ఉంటే ఆయన ఆశీర్వాదములకు మీరు వారసులగుతారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ఇంట్లో ఏదైనా నష్టం వస్తుందా? మీ వ్యాపారాలు మంచిగా ఉండట్లేదా? మీ పంట ఏమైనా నష్టం అయిపోతుందేమో, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరుగుతుందని అనుకుంటున్నారా? మీరు ఒక్కటే చేయండి. ఈరోజు దేవుడు మీకు ఒక మాట వాగ్దానం మీ ముందు పెట్టాడు. మీరు నా జనులైతే, ఏమంటున్నాడు లాస్ట్లో, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఆమేన్. మీరు యేసుక్రీస్తు బిడ్డలుగా ఉంటే సిగ్గుపడరు, సైతాను బిడ్డలుగా ఉంటే ఎల్లకాలము సిగ్గునందుతారు. సాతాను కుటుంబీకులుగా మనం ఉంటే మన పంట పాడైపోతుంది, ఆశలు నిరాశగా మారిపోతాయి, ఏ మార్గము చూసినా చీకటిగానే ఉంటుంది. నీవు యేసులో మార్పు చెందితే, వేషధారిగా కాక క్రీస్తు బిడ్డగా నువ్వు నిరూపించుకోగలిగితే దైవాశీర్వాదములన్నీ 1 by 1 హైవే నుండి వచ్చినట్టు వచ్చి పడిపోతుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చీడ పురుగులు, గొంగలు పురుగులు, చదవమ్మా, మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులు, చీడ పురుగులు. ఇది నాకు వ్యవసాయం అలవాటు కాబట్టి చెప్తున్నాను. పసరు పురుగు ఎక్కడ ఉంటుంది, చీడ పురుగు ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు? గొంగలి పురుగు, పసరు పురుగు, మిడతలు, చీడ పురుగు దుబ్బు దగ్గర నుంచి పైకి ఆకులు, గెల, ధాన్యం మొత్తం ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉండాలో ఆ డిపార్ట్మెంట్ ఉండి ఆ పసరంతా తీసేసుకుంటుంది అనమాట. నీ కష్టార్జితం నిలబడట్లేదే, ఇంతకాలం కూలి పని చేసిన ₹1 సంపాదించలేకపోయాను, వ్యాపారం చేసిన ఏం సంపాదించలేకపోయాను, ఏది కూడా నిలువ లేకుండా అయిపోయిందని అనుకుంటున్నావేమో. ఈ క్షణమే నువ్వు యేసు వైపు నిజముగా చూడగలిగితే, వేషధారిగా కాక ఆత్మీయంగా నువ్వు మార్పు చెంది, ప్రభువా నీకు విరోధంగా చేసిన పాపాలు క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు అని ప్రార్థన చేసిన వెంటనే నీవు ఆయన బిడ్డగా చేర్చబడతావు. ఆయన నీకు తండ్రిగా మార్పు చెందుతాడు. అప్పుడు ఆయన నీకు తండ్రి అయినప్పుడు ఆయన ఒక మాట సెలవిస్తాడు. పురుగులారా, చీడ పురుగులారా, పసరు పురుగులారా, మిడతలారా, మీరందరూ వెళ్ళిపోండి అక్కడి నుంచి, గెట్ అవుట్ అన్న వెంటనే అన్నీ ఒక్కసారి లేచి వెళ్ళిపోతాయి. నీ పసరు, నీ పంట, నీ కష్టము దీవెనగా గెలలేస్తాయి. ఐశ్వర్యము, దీవెన నీకొచ్చి ప్రాప్తిస్తుంది. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు నొందరు. అందరు తలలో వంచండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేద్దాం. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు నొందరు. నీవు ఆయన జనముగా ఉన్నవా? యేసు జనముగా ఉన్నవా? క్రీస్తు బిడ్డగా ఉన్నవా? లేవా? ఉండాలని అనుకుంటున్నావా? 2 చేతులు ఆకాశం వైపు చాపి, తెలుసో తెలియకో ఇంతవరకు వేషధారిగా ఉన్నాను బాబు, తెలుసో తెలియకో తప్పుదాలు చేశాను, పాపాలు చేశాను, దారి తప్పిపోయాను, ఇప్పుడు నీ వైపు నేను చూస్తున్నాను, నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నన్ను నీవు ఆశీర్వదించు. యేసుని నీ వైపు చూస్తున్నాను, యేసు నిన్నే పూజిస్తాను, యేసయ్యా నిన్నే ప్రేమిస్తాను. సంవత్సరముల పంట తిరిగిస్తున్నావా? వందనాలు బాబు, మొదటగా నన్ను నీ బిడ్డగా స్వీకరించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు ఎన్నో రకాలుగా నష్టపోయావు,
ఈ దినం ఒక శుభవార్త. ఆ పోయిన పంటను దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. ఆ పోయిన ఆరోగ్యము, ఆ పోయిన ధనము మరలా నీకు వస్తుంది. ఎలా వస్తుందంటే ఆశ్చర్యంగా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నమస్కరించండి, తలలు పైకెత్తండి, కళ్ళు మూసుకునండి. ప్రభువాని ఎదుట చేసిన ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని క్షమించండి. ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి. ఇదిగో నీ దాసుడిని పంపించి నన్ను ఈరోజు దీవెనకరమైన వాగ్దానాన్ని వినిపింపచేసావు. నీకు వందనాలు. గానుగు కొట్లు ధాన్యముతో నింపబడటం, నూతన ఆశీర్వాదానికి ఈ నెల ద్వారాలు తెరిచినందుకు నీకు వందనాలు. దానిని పొందుకునే అర్హత నాకు కావాలంటే నేను నీ బిడ్డగా ఉండాలని చెప్పావు. నన్ను నీ బిడ్డగా చేర్చుకో. అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవునికి దూరం అయిపోయావా? అసలు దేవుడు అంటే నీకు తెలియదా? తెలుసుండి ఏదో సరదా భక్తి చేసేవా? యేసు నీ వైపు చూస్తూ ఉన్నాడు. నిన్ను బ్లెస్ చేయటం మొదలు పెడుతున్నాడు ఆయన. నీ కుటుంబం దీవెనగా మారబోతా ఉంది. నీ కుటుంబంలో గర్భఫలము, భూఫలము, ఆశీర్వాదము, పోయిన సంవత్సరముల పంట తిరిగి నీకు మరలా రాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అభిషేకానికి ముందు నీ ప్రార్థన విలువగా మార్చబడింది. ఒక అవకాశం దేవుడిచ్చాడు. పోయిన పంట తిరిగి వస్తుంది, పోయిన ధనం తిరిగి వస్తుంది. ఎక్కడెక్కడ నువ్వు వడ్డీలు కట్టావో, ఎక్కడెక్కడ కేసుల నిమిత్తము, లంచాల నిమిత్తము, హాస్పిటల్ వైద్యులు ఎక్కడెక్కడ పోయినాయో, మరలా నీ కష్టములో దీవెనగా దేవుడు 7 రెట్లు ఇవ్వబోతున్నాడు. ఆయన మరలా నిన్ను జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాడు.